గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 724. ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 670 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 71,355 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 197 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,513 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.88% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.63% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.47% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ స్లైట్ గా పాజిటివ్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని తర్వాత కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 197 పాయింట్స్ లో మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టరే 87 పాయింట్స్ వరకు కూడా డ్రాగ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. డిసెంబర్ మంత్ లో ఏదైతే యుఎస్ మార్కెట్ లోని పాజిటివ్ ర్యాలీ కనపడిందో, న్యూ ఇయర్ అయిన తర్వాత జనవరిలో ఓపెన్ అయిన దగ్గర నుంచి యుఎస్ మార్కెట్ లోని కొంత ప్రెషర్ కనపడుతుంది. అండ్ అంతేకాకుండా ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ప్రెషర్ కనపడింది. దాంతోనే మన ఇండియన్ మార్కెట్ లో కూడా ప్రెషర్ ని చూసాం. అండ్ దీంతో పాటుగా ఫ్రైడే రోజు యుఎస్ డిసెంబర్ మంత్ జాబ్ డేటా రిలీజ్ అయింది. ఈ డిసెంబర్ మంత్ లోని యుఎస్ ఎకానమీ 2,16,000 న్యూ జాబ్స్ ని యాడ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా యుఎస్ లోని చాలా స్ట్రాంగ్ గా జాబ్ ఎడిషన్ అన్నది జరిగింది. ఇలా జాబ్ ఎడిషన్ ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, యుఎస్ ఎకానమీ వీక్ గా లేదని అర్థం చేసుకోవచ్చు. జనరల్లీ ఎకానమీ వీక్ గా ఉన్నదనుకోండి, అటువంటి టైంలోని సెంట్రల్ బ్యాంక్స్ ఆ ఎకానమీని బూస్ట్ చేయడానికి రేట్ కట్స్ అవి అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ రీసెంట్ గా యుఎస్ ఫెడ్ వాళ్ళు 2024 లోని రేట్ కట్స్ అయితే ఉండబోతున్నట్టుగా సంకేతాలు అయితే ఇచ్చారు కదా. కానీ ప్రెసెంట్ మనం చూసినట్లయితే యుఎస్ ఎకానమీలోని ఇలా స్ట్రాంగ్ జాబ్ ఎడిషన్ ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి యుఎస్ ఎకానమీ అంత వీక్ గా లేదని అర్థం అవుతుంది. కాబట్టి యుఎస్ ఫెడ్ నుంచి ఈ రేట్ కట్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ కొంచెం డిలే అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడంతోనే మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ లోని మనకి ఈ రోజు ప్రెషర్ కనపడింది. ఈ గ్లోబల్ మార్కెట్స్ తో పాటు మన ఇండియన్ మార్కెట్ లో కూడా దీని వల్లనే కొంత ప్రెషర్ అన్నది చూసాం. నెక్స్ట్ మన ఫ్రైడే రోజు డైలీ మనీ షోలోని మోడీ గారి లక్షద్వీప్ విజిట్ రిలేటెడ్ గా ఏదైతే ట్వీట్ చేశారో దాని గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. దాని వల్ల లాభపడబోయేటువంటి స్టాక్ ప్రవేగ్, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇండియన్ గవర్నమెంట్ ఈ లక్షద్వీప్ లోని మాల్దీవ్స్ తరహాలోని టూరిజం బాగా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మనం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా అటువంటి స్టేట్మెంట్స్ అయితే ముందుగానే వచ్చాయి. దీంతో మాల్దీవ్స్ గవర్నమెంట్ కి చెందినటువంటి కొంతమంది మినిస్టర్స్ అయితే మన ఇండియన్ టూరిజం రిలేటెడ్ గా అండ్ అలాగే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి అగైనిస్ట్ గా కొన్ని ట్వీట్స్ చేయడం జరిగింది. ఎందుకంటే మాల్దీవ్స్ కి అగైనిస్ట్ గా లక్షద్వీప్ ని ప్రమోట్ చేసినట్లయితే చాలా మంది ఇండియన్స్ యాక్చువల్లీ మాల్దీవ్స్ కి ట్రావెల్ చేస్తుంటారు కదా, వాళ్ళ కొంతమంది లక్షద్వీప్ కి కన్వర్ట్ అయినట్లయితే వాళ్ళ ఎకానమీకి అది నెగిటివ్. కాబట్టి కొంతమంది మన ఇండియన్ టూరిజం కి అగైనిస్ట్ గా అండ్ అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి అగైనిస్ట్ గా కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మాల్దీవ్స్ కి చెందినటువంటి మినిస్టర్స్ ఇటువంటి ట్వీట్స్ చేశారో దాంతో మన ఇండియన్స్ కూడా దానికి స్ట్రాంగ్ గానే రెస్పాండ్ అవడం జరిగింది. వీకెండ్ లో చూసినట్లయితే ఈ మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్ ఫైట్ అయితే చాలా స్ట్రాంగ్ గా స్టార్ట్ అయింది. అండ్ చాలా మంది ఇండియన్స్ ఎవరైతే మాల్దీవ్స్ కి ఆల్రెడీ హోటల్స్ ఫ్లైట్స్ అవి బుక్ చేసుకున్నారో వాళ్ళు హోటల్స్ అండ్ ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ట్విట్టర్ లో అలాంటి సోషల్ మీడియాలో చూసినట్లయితే పెద్ద ఫైట్ నడిచింది దీని గురించి. అండ్ అంతేకాకుండా వేరే సెలబ్రిటీస్ కూడా మన ప్రైమ్ మినిస్టర్ కి అగైనిస్ట్ గా ఏదైతే మాల్దీవ్స్ మినిస్టర్స్ ట్వీట్స్ చేశారో దాన్ని ఖండిస్తూ లక్షద్వీప్ ని కూడా ప్రమోట్ చేస్తూ ట్వీట్స్ చేశారు. దీంతో లక్షద్వీప్ రిలేటెడ్ గా ఒక్కసారి స్ట్రాంగ్ బజ్ అన్నది కనపడుతున్నది. చాలా మంది సెలబ్రిటీస్ వీకెండ్ లోని లక్షద్వీప్ ని ఒక్కసారి ప్రమోట్ చేసేసరికి ట్రావెల్ ప్లాట్ఫామ్ లోని లక్షద్వీప్ రిలేటెడ్ గా సర్చ్ అనేది ఒక్కసారి పెరిగిపోయినట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇంతమంది ఇంట్రెస్ట్ చూపించి లక్షద్వీప్ కి ట్రావెలర్స్ రావడం స్టార్ట్ అవడం అండ్ అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా లక్షద్వీప్ లోని ట్రావెలింగ్ పెంచడానికి అక్కడ ఫెసిలిటీస్ అవి కూడా బాగా ఇంప్రూవ్ చేసినట్లయితే దానివల్ల కొన్ని కంపెనీస్ కి పాజిటివ్. అందులో మనం ముందుగా చూసుకున్నట్లయితే ఫ్రైడే రోజు మాట్లాడుకున్నాం కదా ప్రైవేట్ స్టాక్ ఇది పాజిటివ్ అని. ఎందుకంటే మన డిసెంబర్ మంత్ లోని లక్షద్వీప్ లోని వీళ్ళు 50 టెన్స్ ని ఆపరేట్ చేసేందుకు గాను కాంట్రాక్ట్ విన్ అయ్యారు. దాంతో ఫ్రైడే రోజు ప్రైవేట్ స్టాక్ పెరిగింది. అండ్ అలాగే ఈ రోజు కూడా చూసినట్లయితే ఈ ప్రైవేట్ స్టాక్ 17% పైనే పెరిగింది. ఈవెన్ ప్రైవేట్ తో పాటుగా ఇప్పుడు లక్షద్వీప్ రిలేటెడ్ గా ఇంత బస్ కనపడుతుంది కదా, ఈ బస్ తోని లక్షద్వీప్ లోని ట్రావెలర్స్ గానీ పెరిగినట్లయితే ఆ ట్రావెలర్స్ కి సరిపోయేలా అకామిడేషన్ అది అరేంజ్ చేయడానికి హోటల్స్ అవి కావాలి కదా. దాంతో వేరియస్ హోటల్స్ అయితే లక్షద్వీప్ లోని హోటల్స్ ని స్టార్ట్ చేయడానికి చూస్తున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఏ హోటల్స్ లక్షద్వీప్ లోని వాళ్ళ ప్రాపర్టీస్ ని స్టార్ట్ చేస్తారో అన్నది మనం చూడాలి. ఎవరైతే అక్కడ హోటల్స్ ని స్టార్ట్ చేస్తారో ఒకవేళ డిమాండ్ పెరిగినట్లయితే అది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అండ్ ఆ హోటల్స్ తో పాటుగా మన ఇండియాలో చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది డెస్టినేషన్స్ కి ఇండిగో వాళ్ళు వాళ్ళ ఫ్లైట్స్ ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ లక్షద్వీప్ కి కూడా ఇండిగో నుంచి ఫ్లైట్ స్టార్ట్ అయినాయి అనుకోండి, అది ఇండిగో రిలేటెడ్ గా పాజిటివ్. ఇండిగోతో పాటు అదర్
అదర్ ఎయిర్లైన్స్ లైక్ స్పైస్ జెట్ వాళ్ళది కూడా లక్షద్వీప్ కి ఎయిర్లైన్స్ ని స్టార్ట్ చేసినట్లయితే అది వాళ్ళకి కూడా పాజిటివ్ అవుతుంది. అండ్ వీటితో పాటుగా ట్రావెల్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఆ ప్లాట్ఫామ్స్ లోని బుకింగ్స్ అవి కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అవన్నీ స్టాక్స్ కి కూడా మనం ఇది పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. చూడాలి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్షద్వీప్ ని ఎంత ఫాస్ట్ గా డెవలప్ చేస్తున్నది. ఎందుకంటే ప్రెసెంట్ చూసినట్లయితే చాలా మంది లక్షద్వీప్ రిలేటెడ్ గా సర్చ్ అది చేస్తున్నారు కదా. సో ఒకవేళ అక్కడ డెవలప్మెంట్ అది చాలా ఫాస్ట్ గా జరిగి లక్షద్వీప్ ఫేవరబుల్ టూరిస్ట్ స్పాట్ కింద కనుక మారినట్లయితే ఇండియాలోని చాలా మంది లక్షద్వీప్ కి కూడా ట్రావెల్ చేసేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సులా వైన్యార్డ్ స్టాక్ నియర్లీ 20% పెరిగింది. ఈ రోజే కాదు, ఈవెన్ ఫ్రైడే రోజు కూడా మనం సులా వైన్యార్డ్ స్టాక్ లోని చాలా మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ వైన్యార్డ్ ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ గా స్కీమ్ గురించి అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఆ అనౌన్స్మెంట్ రావడంతోనే ఆ రోజు సులా వైన్యార్డ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ రోజు పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే సిఎల్ఎస్ఏ వాళ్ళు ఈ సులా వైన్యార్డ్స్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైతే ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో దీని వల్ల సులా వైన్యార్డ్స్ వాళ్ళకి చాలా పాజిటివ్ అవుతుంది అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అలాగే సులా వైన్యార్డ్ స్టాక్ ఫ్రైడే క్లోజింగ్ నైట్ నుంచి చూసినట్లయితే 42% పెరిగేటువంటి ఛాన్స్ ఉన్నదని ఈ స్టాక్ కి వీళ్ళు 863 రూపీస్ టార్గెట్ ప్రైస్ ని ఇవ్వడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ మనం చూసినట్లయితే అదే మన మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి వ్యాట్ సబ్సిడీ అది ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చిందో దాని వల్ల మెజారిటీ బెనిఫిట్ సులా వైన్యార్డ్స్ వాళ్ళకి జరుగుతుందని. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా చూసినట్లయితే సులా వైన్యార్డ్స్ వాళ్ళు వాళ్ళ వైన్ టూరిజం బిజినెస్ కూడా బాగా పెరుగుతుందని చెప్పి అనౌన్స్ చేశారు కదా, అది కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని. సో ఇవన్నిటితోని సులా వైన్యార్డ్స్ వాళ్ళకి మెజారిటీ బెనిఫిట్ కలుగుతుంది కాబట్టి సులా వైన్యార్డ్ స్టాక్ కి వీళ్ళు టార్గెట్ ప్రైస్ ని ఇచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని సులా వైన్యార్డ్ స్టాక్ నియర్లీ 20% పెరిగింది. నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి ట్రేడర్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. చాలా మంది షార్ట్ సెల్లింగ్ చేస్తుంటారు కదా, ఈ షార్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళ రిలేటెడ్ గా అయితే ఈ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ప్రెసెంట్ సెబీ అనౌన్స్మెంట్స్ ప్రకారం ఆల్ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్ ని షార్ట్ సెల్లింగ్ అయితే అలో చేస్తుంది. బట్ నేకెడ్ షార్ట్ సెల్లింగ్ ఎవరైతే చేస్తుంటారో అది మాత్రం మన ఇండియన్ సెక్యూరిటీస్ లోని పర్మిట్ చేయబో అని చెప్పి సెబీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇన్వెస్టర్ షార్ట్ సెల్లింగ్ చేస్తుంటారో వాళ్ళు సెటిల్మెంట్ టైం కి సెక్యూరిటీస్ ని డెలివర్ చేయాలని చెప్పి ఫ్రేమ్ వర్క్ ని అయితే సెబీ రిలీజ్ చేయడం జరిగింది. సో సెబీ అనౌన్స్మెంట్ ప్రకారం నేకెడ్ షార్ట్ సెల్లింగ్ అన్నది ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్ లో బ్యాన్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ షార్ట్ సెల్లింగ్ అన్నది F&O సెగ్మెంట్ లో ఏవైతే ఎలిజిబుల్ స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ లో చేసుకోవచ్చు అని. అండ్ ఈ షార్ట్ సెల్లింగ్ స్టాక్స్ ఎలిజిబిలిటీ రిలేటెడ్ గా సెబీ అయితే టైం టు టైం రివ్యూ చేస్తామని చెప్పి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ని డే ట్రేడింగ్ లో అలో చేయమని చెప్పి సెబీ అనౌన్స్ చేయడం జరిగింది. సో సెబీ కొత్త రూల్స్ ఏవైతే తీసుకొచ్చిందో అదంతా కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి సెబీ రూల్స్ ని తీసుకొస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ కొత్త నామ్స్ లో భాగంగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే షార్ట్ సెల్లింగ్ చేస్తుంటారో వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసే ముందే దీని రిలేటెడ్ గా డిస్క్లోజర్ ఇవ్వాలని. అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం ట్రాన్సాక్షన్ డే ఎండ్ ఆఫ్ ట్రేడింగ్ అవర్స్ ఏవైతే ఉంటాయో ఆ టైం కి సిమిలర్ డిస్క్లోజర్ ని ఇస్తే సరిపోతుందని చెప్పి సెబీ అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సుజ్లాన్ గ్రూప్ యొక్క CFO అయినటువంటి హిమాంశు మోడీ గారు ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎంటిటీస్ నుంచి వీళ్ళు చాలా స్ట్రాంగ్ డిమాండ్ ని చూస్తున్నామని అండ్ మిడ్ టు లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని నెక్స్ట్ 18 to 24 మంత్స్ లోపు కంప్లీట్ చేస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా. అండ్ గవర్నమెంట్ టార్గెట్స్ ని మీట్ అయ్యేందుకు గాను ఎంటైర్ ఈకో సిస్టమ్ అయితే చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా రెన్యూవల్ ఎనర్జీ సెక్టర్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని బడ్జెటరీ అలోకేషన్స్ కూడా అనౌన్స్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈయన దగ్గర నుంచి ఇటువంటి కామెంటరీ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని సుజ్లాన్ స్టాక్ లోని ఒకసారి జంప్ కనపడి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఆటోమోటివ్ లైటింగ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫేమ్ ఇండస్ట్రీ స్టాక్ లో ఈ రోజు చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈ ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డ్ ఈ జనవరి 15th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది చూడాలి. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఫేమ్ ఇండస్ట్రీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. సో ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ మనకి జనవరి 15th రోజున తెలుస్తాయి. నెక్స్ట్ వేగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జూపిటర్ వేగన్స్ వాళ్ళు రీసెంట్ గానే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళతోని బోగి ఓపెన్ మిలిటరీ వేగన్స్ రిలేటెడ్ గా ఒక కాంట్రాక్ట్ సైన్ చేసినట్టుగా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ జూపిటర్ వేగన్స్ వాళ్ళకి వన్ ఆఫ్ ది లీడింగ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్ కి జూపిటర్ వేగన్స్ వాళ్ళు 4 రేక్స్ ఆఫ్ డబుల్ డెక్కర్ ఆటోమొబైల్ క్యారియర్ వేగన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ 100 crores. వీళ్ళు సప్లై చేయబోయేటువంటి డబుల్ డెక్కర్ వేగన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో
లోని బాటమ్ అండ్ అలాగే టాప్ టెక్కర్స్ లోని ఎస్యూవీ వెహికల్స్ ని క్యారీ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో వీళ్ళు 100 crores వర్త్ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జూపిటర్ వేగన్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ చైన్ హాస్పిటల్స్ ఆపరేట్ చేసేటువంటి నారాయణ హృదయాలయ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. బట్ కానీ ఒక కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలంటే వీళ్ళకి IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ రావాలి. సో ఈ లైసెన్స్ కోసం అని చెప్పి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన నారాయణ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. అండ్ ఈ January 3rd రోజున వీళ్ళకి IRDA వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ వచ్చినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు లైసెన్స్ వచ్చింది కాబట్టి వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ కూడా వీళ్ళ నెంబర్స్ యాడ్ అవుతాయి కాబట్టి ఇది నారాయణ హృదయాలయ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో నారాయణ హృదయాలయ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఏదైతే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారో దాన్ని ఎలా గ్రో చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఇది గోద్రేజ్ గ్రూప్ యొక్క హోల్డింగ్ కంపెనీ అండ్ వీళ్ళు ఓలియో కెమికల్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఈ గోద్రేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళ కెమికల్ బిజినెస్ డివిజన్ ఏదైతే ఉందో ఇది గుజరాత్ గవర్నమెంట్ తోని ఒక MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా నెక్స్ట్ 4 years లోను వీళ్ళు గుజరాత్ లోని 600 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళకి ఆల్రెడీ గుజరాత్ బారుచ్ లోని ఒక కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉన్నది. కొత్తగా ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారో దీంతో వీళ్ళ కెమికల్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తున్నారంటే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం గోద్రేజ్ ఇండస్ట్రీస్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ పవర్ సెక్టర్ లోని EPC సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి GE పవర్ వాళ్ళకి బాయిలర్ కంబషన్ మోడిఫికేషన్ రిలేటెడ్ గా మిథాన్ పవర్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుండి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ 22.5 crores అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 22 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. సో కొత్తగా ఈ కాంట్రాక్ట్ ఏదైతే విన్ అయ్యారో అది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ కండమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యూపిడ్ వాళ్ళ బోర్డు ఈ January 23rd రోజున మీట్ అయ్యి వీళ్ళ Q3 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ స్ప్లిట్ కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ ఈ స్టాక్ స్ప్లిట్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేస్తామని అండ్ అలాగే వేరియస్ రూట్స్ లోని ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. రీసెంట్ గానే ఈ క్యూపిడ్ లోని మేనేజ్మెంట్ చేంజ్ కూడా జరిగింది కదా. ఈ ఫండ్ రైజ్ అదే ఏదైతే చేయబోతున్నారో దాంతో బిజినెస్ ఎక్స్పాన్షన్ ఏదైనా చేస్తారేమో మనం చూడాలి. అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఈ 3 అప్డేట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం క్యూపిడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. సో January 23rd రోజున వీళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీటి రిలేటెడ్ ఏవైతే అనౌన్స్ చేస్తారన్నారో ఆ డీటెయిల్స్ అన్ని మనకి తెలుస్తాయి. అండ్ క్యూపిడ్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా కూడా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 9.65 crores. ఈ ఆర్డర్ లో భాగంగా April 2024 లోపు ఈ సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ వాళ్ళకి వీళ్ళు మేల్ కండమ్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు బైబ్యాక్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు టోటల్ గా 700 crores బైబ్యాక్ చేయబోతున్నారు. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 450 rupees చొప్పున టెండర్ రూట్ లో బైబ్యాక్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ తోని ఈ బైబ్యాక్ ప్రైస్ ని మనం కంపేర్ చేసి చూసినట్లయితే వీళ్ళు అప్రాక్సిమేట్లీ 18% ప్రీమియం లోని ఈ బైబ్యాక్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు January 18th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే January 18th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ స్లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లాజిస్టిక్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి AVG లాజిస్టిక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ January 12th రోజున మీట్ అయ్యి వేరియస్ రూట్స్ లోని ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం AVG లాజిస్టిక్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. వీళ్ళు ఏవైతే ఫండ్ రైజ్ చేయబోతున్నారో ఆ రైజ్ చేయబోయేటువంటి ఫండ్స్ ని వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నారేమో చూడాలి. నెక్స్ట్ పవర్ సెక్టర్ లో EPC సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి మహాన్ ఎనర్జీ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 825 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మధ్యప్రదేశ్ సింగరోలి డిస్ట్రిక్ట్ లోని మహాన్ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం సివిల్ అండ్ మెకానికల్ కన్స్ట్రక్షన్ వర్క్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పవర్ మెక్ ప్రాజెక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో హొనాసా కన్స్యూమర్ లిమిటెడ్ అదే మామా ఎర్త్ ఉన్నది కదా, ఈ మామా ఎర్త్ లోని ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 32,55,688 షేర్స్ అంటే 142 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ 437 rupees 20 paisa చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఇంత పెద్ద సైజ్ లోని బ్లాక్ ట్రేడ్ ఆల్మోస్ట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి దగ్గరలోనే జరగడంతో ఈ రోజు సెషన్ లోని హొనాసా కన్స్యూమర్ లిమిటెడ్ స్టాక్ లో ఒక్కసారి మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియాలో కూడా ఈ రోజు ఒక లార్జ్
లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 15,02,372 షేర్స్ అంటే 16.89 crores వర్త్ షేర్స్ హ్యాండ్ చేంజ్ అయ్యాయి. ఇందులో ఈచ్ షేర్ 112 రూపీస్ 45 పైసా చొప్పున హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ కూడా ఆల్మోస్ట్ మార్కెట్ ప్రైస్ కి దగ్గరలోనే జరగడంతో ఈ రోజు సెషన్ లో రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా స్టాక్ లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈవెన్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లో కూడా ఈ రోజు సెషన్ లో బ్లాక్ ట్రేడ్ లో 0.5% ఈక్విటీ హ్యాండ్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ బ్లాక్ ట్రేడ్ తోని జిఎంఆర్ ఎయిర్పోర్ట్ స్టాక్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. ఇవన్నీ బ్లాక్ ట్రేడ్స్ లోని బయర్స్ ఎవర్ సెల్లర్స్ ఎవర్ అన్న అప్డేట్స్ అయితే మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. అండ్ జనరల్ ఈ బ్లాక్ ట్రేడ్ రిలేటెడ్ గా డీటెయిల్స్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే రేపు మార్నింగ్ అరౌండ్ 6:45 ఆ టైంలోని మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ వీటిలో బయర్స్ ఎవర్ సెల్లర్స్ ఎవర్ మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయినట్లయితే ఎవ్రీడే మార్నింగ్ మీకు ఆ బ్లాక్ ట్రేడ్ డీటెయిల్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఆర్తి ఇండస్ట్రీస్ స్టాక్ 4% పైన కరెక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఆర్తి ఇండస్ట్రీస్ వాళ్ళు లాస్ట్ వీక్ లోని ఒక గ్లోబల్ ఆగ్రోకెమికల్ కంపెనీకి నీష్ ఆగ్రోకెమికల్ ఇంటర్మీడియట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేందుకు గాను లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ని విన్ అయినట్టుగా అనౌన్స్ చేశారు. ఈ కాంట్రాక్ట్ ద్వారా 9 years లోను వీళ్ళు 3,000 crores వరకు రెవెన్యూస్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ ఈ ప్రొడక్ట్ సప్లైస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో స్టార్ట్ అవుతాయని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా మార్కెట్ ఏం చెప్తుందంటే వీళ్ళకి కాంట్రాక్ట్ యూపీఎల్ వాళ్ళ దగ్గర నుంచే వచ్చిందని అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు యూపీఎల్ వాళ్ళకి హెర్బిసైడ్ ఎస్ మిథాలోక్లోర్ ని సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా వచ్చినటువంటి నెగిటివ్ అప్డేట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఈ ఎస్ మిథాల్క్లోర్ ప్రొడక్ట్ రిలేటెడ్ గా అప్రూవల్ ని రెన్యూ చేయవలసి ఉన్నది. బట్ ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి డిసైడ్ అయినట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ యూరోపియన్ యూనియన్ కనుక ఈ అప్రూవల్ ని రెన్యూ చేయలేనట్లయితే యూరోప్ లోని ఈ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ బాగా తగ్గిపోతుంది కదా. బికాజ్ ఎవరు కూడా ఈ ప్రొడక్ట్ తీసుకోరు. సో డిమాండ్ తగ్గినట్లయితే జనరల్ ఏమవుతాయి, ప్రైస్లు కూడా తగ్గుతాయి. సో ఆ ప్రైస్ తగ్గడం వల్ల ఆర్తి ఇండస్ట్రీస్ పైన దాని ప్రెషర్ పడుతుందని అండ్ అంతేకాకుండా వీళ్ళకి రీసెంట్ గా వచ్చినటువంటి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కూడా రిస్క్ లో పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈక్విరాస్ సెక్యూరిటీస్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో దీనివల్ల కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయినా లేదా ప్రైస్ బాగా తగ్గినా కూడా అది ఆర్తి ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లోని మనకి ఆర్తి ఇండస్ట్రీస్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. ఈవెన్ ఆర్తి ఇండస్ట్రీసే కాదు ఈ ప్రొడక్ట్ రిలేటెడ్ గా అప్రూవల్ దొరకలేనట్లయితే అది ఆగ్రోకెమికల్ కంపెనీ అయినటువంటి యూపీఎల్ రిలేటెడ్ గా కూడా నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో యూపీఎల్ లిమిటెడ్ స్టాక్ కూడా 3% పైనే కరెక్ట్ అయింది. నెక్స్ట్ నైకా వాళ్ళు వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ వర్టికల్ జిఎంబి అంటే గ్రాస్ మర్చెంటైజ్ వాల్యూ ఈ క్వార్టర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని అరౌండ్ 20% లోని గ్రో వచ్చని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి కనబడుతున్నటువంటి స్ట్రాంగ్ కన్స్యూమర్ డిమాండ్ వల్ల వీళ్ళ ఆర్డర్ వాల్యూ గ్రోత్ అయితే చాలా కన్సిస్టెంట్ గా ఉన్నదని ఇండస్ట్రీ గ్రోత్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని నైకా వాళ్ళ బీపీసీ సెగ్మెంట్ గ్రోత్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి బిజినెస్ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని నైకా స్టాక్ 2% పైనే పెరిగింది. నెక్స్ట్ టైటన్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వాచెస్ అండ్ వేరబుల్ సెగ్మెంట్ లోని 21% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎమర్జింగ్ బిజినెస్ లోని 24% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఐ కేర్ సెగ్మెంట్ బిజినెస్ లో మాత్రం 3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు స్టాండ్ అలోన్ బేసిస్ లోని 74 న్యూ స్టోర్స్ ని యాడ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ టోటల్ స్టోర్ కౌంట్ 2687 కి పెరిగింది. అండ్ వీళ్ళ కరెక్ట్ లైన్ బిజినెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 31% గ్రోత్ డెలివర్ చేశారు. ఈ కరెక్ట్ లైన్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఈ క్వార్టర్ లో 16 స్టోర్స్ ని యాడ్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.